సో, అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఉస్మానియా అండ్ తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి ఎగ్జామ్స్ అందరికీ కంప్లీట్ అయిపోయాయి గదా! సో, 2 డిసెంబర్ నుంచి అయితే మనకి క్లాసెస్ అయితే స్టార్ట్ అయితాయి. అండ్ ఎవరైనా రీఅడ్మిషన్ తీసుకునేదుంటే 10థ్ డిసెంబర్ లోపైతే రీఅడ్మిషన్ అయితే తీసుకోండి. అండ్ 11థ్ నుంచి 15థ్ వరకి మనకి సంక్రాంతి హాలిడేస్ అయితే ఇస్తున్నారు. సో, ఇక్కడ రీఅడ్మిషన్ అంటే మళ్ళీ అడ్మిషన్ తీసుకోవాలన్నట్టు. నేను ఎక్స్‌పీరియన్స్‌తో చూసిన ప్రాబ్లమ్ ఏందంటే, రీఅడ్మిషన్ అంటే ఎవరైతే రెగ్యులర్ ఫీ కట్టకుండా ఉంటారో, ఆ రెగ్యులర్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అప్పుడు రెగ్యులర్ ఎగ్జామ్స్ రాయకుండా ఉంటారో, వాళ్ళు రీఅడ్మిషన్ క్యాండిడేట్స్ కిందకైతే వస్తారన్నట్టు. అలాంటి అలాంటి క్యాండిడేట్స్‌కి కూడా ఎగ్జామ్ సెంటర్ ఎలా పడతదంటే ఇప్పుడు జూనియర్స్ తోటి రీఅడ్మిషన్ క్యాండిడేట్ అయితే ఎగ్జామ్ రాయాల్సిందుంటది. ఒక ఇయర్ తగ్గుతదన్నట్టు. అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తేనే సెకండ్ క్లాస్‌కయితే పంపిస్తారు గదా! స్కూల్‌లో. సేమ్ అదే విధంగా డిగ్రీలో గూడా అంతే. ఒక్కొక్క సెమిస్టర్స్ కంప్లీట్ చేస్తూ పాసో, ఫెయిలో చూయిస్తూ ముందుకు పం ముందుకైతే పంపిస్తారన్నట్టు. సో, పాసో, ఫెయిలో తెలవకుండా ఉంటే అది ఇగ రీఅడ్మిషన్ కిందకైతే కన్సిడర్ అయితే ఇస్తారన్నట్టు. సో, ఫస్ట్ ఇయర్ అంటే ఫస్ట్ క్లాస్‌లో ఉండి ఫస్ట్ క్లాస్ ఫీజు కట్టకుండా ఫస్ట్ క్లాస్ ఎగ్జామ్స్ రాయకుండా ఉంటే నెక్స్ట్ ఇయర్ గూడా ఫస్ట్ క్లాస్‌లో అయితే జాయిన్ అవ్వాల్సిందుంటది. ఫస్ట్ క్లాస్ ఎగ్జామ్స్ అయితే రాయాల్సిందుంటదన్నట్టు. జూనియర్స్‌తో సీనియర్ పర్సన్ అయితే రాయాల్సిందుంటది. ఆ రీఅడ్మిషన్ క్యాండిడేట్ ఒకవేళ సెకండ్ ఇయర్‌లోనో, థర్డ్ ఇయర్‌లోనో రీఅడ్మిషన్ తీసుకుంటే జూనియర్స్‌తో ఎగ్జామ్స్ అయితే రాస్తాడు. అతని రూల్ నంబర్ అతని రూల్ నంబర్ అనేది సెపరేట్‌గా ఉంటది. ఆయననేస్తే లాస్ట్‌లో వేయొచ్చు, ఏస్తే స్టార్టింగ్‌లో ఎయొచ్చు. లేకపోతే ఆహ్, రూల్ నంబర్ మధ్యలో ఎక్కడనన్నా వేసేయొచ్చన్నట్టు. రెగ్యులర్ స్టూడెంట్స్ రూల్ నంబర్ 1 నుంచి రూల్ నంబర్ 30 వరకుందనుకోండి. అప్పుడు రీఅడ్మిషన్ క్యాండిడేట్ 1-30 లోపు మధ్యలో ఏడైనా దూరొచ్చు. లేకపోతే స్టార్టింగ్‌లో కూసోవచ్చు. లేకపోతే లాస్ట్‌లో కూసోవచ్చు. అది కాలేజ్ వాళ్ళు రీఅడ్మిషన్ క్యాండిడేట్‌ది హాల్ టికెట్ నంబర్ ఎలా మెన్షన్ చేస్తే అలా ఎగ్జామ్ సెంటర్‌లో అయితే కూసోనుంటాడన్నట్టు. అది రీఅడ్మిషన్ నేను చూసాను ఆ ప్రాబ్లమ్ అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ.